తెలుగు టాప్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ ఇంకా జానీ మాస్టర్ మధ్య జరిగిన ఒక గొడవ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. అందులో వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు గొడవకు రావడం కనిపిస్తుంది. తెలుగు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో శేఖర్ మాస్టర్ మీద జానీ మాస్టర్ చాలా గట్టిగా అరుస్తూ సీరియస్ గా మాట్లాడడం ఆ వీడియోలో క్లియర్ గా ఉంది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవ్వడంతో సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ ఎలక్షన్స్ మెంబర్షిప్ ఇష్యూస్ వల్లే వీళ్ళిద్దరి మధ్య ఈ రేంజ్ లో గొడవ జరిగిందని ఇండస్ట్రీ టాక్. ఫిలిం ఫెడరేషన్ పర్మిషన్ లేకుండా అసోసియేషన్ లో బై ఎలక్షన్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరగడమే ఈ గొడవకు కారణం. ఈ తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ప్రెసిడెంట్ గా ఉన్నారు. సుమలత తీసుకున్న కొన్ని వన్ సైడ్ డిసిజన్ల మీద అసోసియేషన్ మెంబర్లలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. ఈ ఇష్యూస్ తట్టుకోలేకనే అసోసియేషన్ కు చెందిన దాదాపు 10 మంది సీనియర్ డాన్సర్లు ఆల్రెడీ తమ పోస్ట్ కు రిజైన్ కూడా చేసిండ్రు. ఫెడరేషన్ మెంబర్స్ లో మెజారిటీ వాళ్లకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా ఎలక్షన్స్ జరపాలని చూడడం వివాదానికి నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఈ ఇద్దరు కూడా కొరియోగ్రఫీ చేస్తుంటారు. టాలీవుడ్ లో అంతటి క్రేజ్ అండ్ రెస్పెక్ట్ ఉన్న ఈ ఇద్దరి టాప్ మాస్టర్స్ ఇలా ఓపెన్ గా గొడవ పడడాన్ని ఇండస్ట్రీ వర్గాలు అస్సలు నమ్మలేకపోతున్నాయి. ఈ వైరల్ వీడియో గొడవలపై అటు డాన్సర్స్ అసోసియేషన్ గానీ ఇటు శేఖర్, జానీ మాస్టర్లు గానీ ఇంకా ఎట్లాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో విపరీతంగా హల్చల్ అవుతుంది. ఎవరి తప్పు ఉంది అనే దాని మీద నెటిజన్లు గ్రూప్ల లాగా విడిపోయి కమెంట్ చేస్తున్నారు. అసోసియేషన్ గొడవలు రోడ్డు మీదకి రావడంతో ఈ వివాదం చివరకు ఎక్కడి వరకు వెళ్తుంది, మూవీ పెద్దలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.